హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ మరికొందరికి చూపించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడైతే మీకు నోటిఫికేషన్ ద్వారా తొందరగా వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. సో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మనకు అప్లికేషన్ హైకోర్టు రిక్రూట్మెంట్ 2020 సంబంధించి ఏపీ హైకోర్టు నుండి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో మొత్తంగా వచ్చేసి మనకు 300 ఖాళీలు భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే హైకోర్టులో జాబ్ చేయాలనుకున్నారో కంపల్సరీగా అప్లై చేసుకోండి. 300 పెద్ద మొత్తంలో ఖాళీలు ఉన్నాయి కాబట్టి వేరే పోస్టులు అయితే ఉన్నాయి. సో ఏ కేటగిరీలో మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ కేటగిరీలో అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో టోటల్గా వచ్చేసి 300 జాబ్స్ ఉన్నాయి. దాంట్లో టైపిస్ట్ కావచ్చు, ఆఫీస్ అటెండెన్స్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు. సో ఇలా ఒక 15-16 రకాల పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఆయా క్యాస్ట్ని బట్టి విడుదల చేయడం జరిగింది. సో ముఖ్యాంశాలు దీంట్లో హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకు సంస్థ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. సో ఇవి వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అండి, ప్రైవేట్ జాబ్స్ అయితే కాదు, గవర్నమెంట్ జాబ్స్. అలాగే దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసి 20 మార్చి 2026 అయితే నోటిఫికేషన్ విడుదల చేయండి. అలాగే మొత్తం ఖాళీలు వచ్చేసి 300. సో 300 పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో కంపల్సరీగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ముఖ్యమైన తేదీలు వచ్చేసి అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి 20 మార్చి 2026 స్టార్టింగ్. అలాగే చివరి తేదీ వచ్చేసి 19 ఏప్రిల్ 2026 11:59 వరకు PM వరకు అయితే ఉంటుంది. అప్పట్లోగా అప్లై చేసుకోండి. ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే మనకు వేకెన్సీ డీటెయిల్స్. సో పోస్ట్ పేరు, ఖాళీలు ఏ దాంట్లో ఖాళీలు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పోస్ట్ పేరు మరియు ఖాళీలు వచ్చేసి మనకు అనేక రకాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి, 5 పోస్టులు. అలాగే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ అయితే 1 పోస్ట్ ఉంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి 31 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ లైబ్రరీయన్ వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది. అలాగే లైబ్రరీయన్ గ్రేడ్ 2 వచ్చేసి 1 పోస్టు అయితే ఉంది. అలాగే యూడి స్టెనోగ్రాఫర్ వచ్చేసి 7 పోస్టులు అయితే ఉన్నాయి, 7. అలాగే అసిస్టెంట్ వచ్చేసి 78 అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో 78 పోస్టులు. అలాగే మనకు ఎగ్జామినర్ వచ్చేసి 27 పోస్టులు, 27 పోస్టులు అయితే ఉన్నాయి ఎగ్జామినర్కి. అలాగే టైపిస్ట్కి అయితే 44 పోస్టులు ఉన్నాయి. అలాగే కాపిస్ట్కి అయితే 34 పోస్టులు అయితే ఉన్నాయి. సో అలాగే మిగతావి కూడా అలాగే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్. సో డేటా ఎంట్రీ ఆపరేటర్లో మనకు 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో డేటా ఎంట్రీ ఆపరేటర్లో 50 పోస్టులు, 58 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్టెనోగ్రాఫర్లు అయితే 1 పోస్ట్ అయితే ఉంది. అలాగే ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా మనకు 300 ఖాళీలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే అర్హత ఉందో కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఎగ్జామినర్లో ఎక్కువ ఖాళీగా ఉన్నాయి, దాంట్లో అప్లై చేసే ప్రయత్నం ఇంట్రెస్ట్ ఉంటే. సో దీనికి సంబంధించి అర్హత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు మనకు సెక్షన్ ఆఫీసర్కి అయితే లా డిగ్రీ LLB కంపల్సరీగా చేసి ఉండాలి. డిగ్రీలో LLB BLLB కంపల్సరీగా చేసి ఉండాలి సెక్షన్ ఆఫీసర్లకి అయితే. అలాగే మనకు కంప్యూటర్ ఆపరేటర్. సో కంప్యూటర్ ఆపరేటర్కి అయితే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ప్లస్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్కి అయితే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది, BA కానీ BCom కానీ. సో అలాగే లైబ్రరీయన్ పోస్ట్కి అయితే డిగ్రీ ప్లస్ BLLB సైన్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 7వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. సో అలాగే వయసు పరిమితి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు కనీసం వచ్చేసి 18 సంవత్సరాలైనా నిండి ఉండాలి.
సో 18 ఇయర్స్ క్రాస్ చేసి ఉండాలి. అలాగే గరిష్టంగా వచ్చేసి 42 సంవత్సరాల లోపల ఉండాలి. సో మొత్తంగా 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటే ఉంటుంది. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్లకి అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సెన్స్ అయితే ఉంటుంది. సో 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే అప్లికేషన్ ఫీజు, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు ఒకసారి మనం గమనించినట్లయితే సో ఎగ్జామ్ ఫీజు అయితే ఎక్కువగానే ఇవ్వడం అనేది జరిగింది. సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నది మనకు ఓసీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్. సో ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 800 సో 800 అప్లికేషన్ ఫీగా నిర్ధారించడం జరిగింది ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే 400 ఎగ్జామ్ ఫీగా నిర్వహించడం జరిగింది. ఎంపిక విధానం సెలక్షన్ ప్రాసెస్ దీనికి చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మొత్తం ప్రశ్నలు వచ్చేసి 80 ప్రశ్నలు అయితే ఉంటాయి. 80 మార్కులకి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సమయం వచ్చేసి 90 నిమిషాలు ఉంటుంది. సో మనం 90 నిమిషంలో 80 మార్కులకి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 19 మినిట్స్ అయితే మనకు ఎగ్జామ్ కేటాయించారు. అలాగే స్కిల్ టెస్ట్ కొన్ని పోస్టులకు మాత్రమే స్కిల్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని పోస్టులకు అయితే కాదు, కొన్ని పోస్టులకు మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే స్కిల్ టెస్ట్లో కూడా పాస్ అయిన వాళ్ళకి మాత్రమే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన క్వాలిఫై మార్కులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి అయితే 40% క్వాలిఫై మార్క్ అయితే వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే బీసీ వాళ్ళకైతే 35% క్వాలిఫైయింగ్ మార్క్స్. అలాగే మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి అయితే 30% క్వాలిఫై మార్క్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ 40. సో దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ చూసుకున్నట్లయితే మనకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ మరియు జియోగ్రఫీ, అలాగే ఎకానమీ, పాలిటీ, మెంటల్ అబిలిటీ మరియు రీజనింగ్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వాటిని మనం ప్రిపేర్ కావడం మంచిది. సో అలాగే మనకు కోడింగ్ మరియు డీకోడింగ్, సిరీస్ అండ్ పజిల్స్, సో ఇలా అన్ని దాంట్లో కలిపి మనకు 80 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది 90 నిమిషాలు. అలాగే లా సెక్షన్ ఆఫీసర్కి అయితే మనకు సివిల్ అండ్ క్రిమినల్ లాకి సంబంధించిన క్వశ్చన్లు కూడా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మనకు అవసరమైన డాక్యుమెంట్స్, దీనికి అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్ అవసరం అవుతాయంటే విద్యార్హత సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ అలాగే పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే, అలాగే ఫోటో మరియు సిగ్నేచర్ కంపల్సరీగా ఉండాలి. సో అంతా బాగుంది అని నోటిఫికేషన్ చూసిన తర్వాత దీనికి ఎలా అప్లై చేయాలంటే సో ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. అధికారిక వెబ్సైట్, ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాలి. తర్వాత సబ్మిట్ చేసే ప్రింట్అవుట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. సో కంపల్సరీగా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి, దాని ద్వారా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ హైకోర్టులో జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందో కంపల్సరీగా ఎర్లీగానే ప్రిపేర్ అయ్యి జాబ్ అనేది మీరు అప్లై చేసుకుని జాబ్ అయితే పొందండి. సో ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, అప్పుడైతే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.